సార్ సార్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ నెలది ఇంకో 5 మినిట్స్లో క్లియర్ చేస్తాను. అలాగే నువ్వు జాయిన్ అయ్యి 1 మంత్ అయింది. నేను కనిపెట్టుకొని ఉంటున్నానే తప్ప ఏ రోజైనా నిన్ను పని గురించి అడిగానా? ఎందుకు చేయలేదని నిలదీశానా? అదే భయంగా ఉంది సార్. నీకు ఉండాల్సింది భయం కాదు, ప్రేమ. ప్రేమ? అదే కంపెనీ మీద ప్రేమ, జాబ్ చేసే వాళ్ళ మీద ప్రేమ, జాబ్ ఇచ్చిన వాళ్ళ మీద ప్రేమ. టీ ఇచ్చేవాడి మీద ప్రేమ. టైంకొస్తాడు వీడు. నిన్నెవడు రమ్మన్నాడు? మీరే 2 టీ తీసుకురమ్మన్నారుగా. రెడీగా ఉంటాడు. టీ తీసుకోండి. హ్మ్. అలా చూస్తారేంటి? టీ తీసుకోండి. దీన్ని పీక తీసుకెళ్ళాలి. అలాగే టీ తీసుకో. అయ్యో టేక్ ఇట్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. షుగర్? బాగానే no thanks. ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. అలాగే ఇందాక మనం ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎక్కడాగాం? అది ఎక్కడాగినా పర్వాలేదు, కానీ ప్రేమ మాత్రం ఆగకూడదు. ఆపినా మీరు ఆపరు గాని త్వరగా దాగిస్తే కప్పులు అదే తీసుకెళ్తా. కప్పులో నిన్ను కుక్కేస్తాను, కుక్కేస్తాను. 10,000 పంపించిందేంటి? హ్మ్. 10,000 వేసాను చూసావా? 10,000 వేసావేంటావని కాల్ చేశాను. ఖర్చులు పోను అవే మిగిలాయి. ఖర్చా? ఇంటికి పంపడం నీ అవసరాలకి తప్ప రెంట్ కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇంకేం ఖర్చు? ఇంతకు ముందు ఇన్కమ్ లేదు కాబట్టి కామ్గా ఉన్నారు. ఇన్కమ్ స్టార్ట్ అయ్యాక రెంట్ కరెంటు బిల్లు షేర్ చేసుకోకపోతే చాలా బాగోదు. అయినా క్యాబ్కే 10,000 to 15,000 అవుతుంది. సర్లే, నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొంచెం ఎక్కువ పంపించు. ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? హలో హలో, ట్రై చేస్తానంటుంది ఏంట్రా? నేను నాకు ఇవ్వాల్సిన డబ్బులే కదా అడుగుతున్నాను. ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు మాట్లాడుతుందేంటి? నేను నా డబ్బులే కదా అడుగుతున్నాను. 100% నీ డబ్బులే. నేనేం తప్పుగా అడగట్లేదుగా. ఆనంద్ ఎప్పుడు తప్పు చేయడు. అది ఫ్రెండ్ అంటే నువ్వేరా. నెక్స్ట్ మంత్ అయినా ఇస్తుందంటావా? ఇవ్వకపోతే మామూలుగా ఉండదు. అబ్బో, ఏం చేస్తావు ఏంటి? చెప్పను బ్రదర్. చెప్పు. ఏంటి 10,000 వేసావు? ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఏ? నాకు ఎక్కువ ఇవ్వాలనుంది కానీ చెప్పానుగా క్యాబ్ ఖర్చులే 10,000 to 15,000 అవుతుంది. చెప్పండి బ్రదర్ అంటే నువ్వు నాకు చెప్పవనుకున్నా. ఆ అమ్మాయికి నువ్వేం చెప్పలేదు. అరే ఇలా 10,000 ఇస్తే ఇంకెప్పటికి ఇస్తుందిరా? ఎప్పుడో ఒకసారి చిరాకు దబ్బి నువ్వే ఎక్కడ వద్దంటావని తన ప్లాన్ ఏమో. కేసు పెడితే బిజినెస్ లాస్ వచ్చిందని పూర్తిగా ఎగ్గొడుతుంది. పెద్దల్లో పెడితే ఆడపిల్ల కదరా, అందరి సపోర్టు అటే. మరి ఇంకెలారా మనీ వసూలు చేసేది? అయినా క్యాబ్కి 15,000 అవ్వటం ఏంట్రా? ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ అయిపోతావేంటి? కారెక్కు. మాట్లాడాలా? లేదు, పనుంది. క్యాబ్ బుక్ చేశాను. క్యాన్సిల్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే. ఈ రోజు నుంచి ఆఫీస్కి నేనే డ్రాప్ చేస్తాను, నేనే పిక్ చేసుకుంటాను. ఏం పైకి చూస్తున్నావు? నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేళ్ళు. నేనేమన్నా నీకు డ్రైవర్నా? క్యాబ్కి వెళ్ళు. అంటే డ్రైవర్ లాగే ఎందుకు అనుకోవాలి? డ్రాప్ చేసినంత మాత్రాన డ్రైవర్ అయిపోతావా ఏంటి? పిచ్చి కాకపోతే నీ ఇది ఇంకా మర్చిపోవాలా?
$15,000 క్రెడిట్ ఫ్రమ్ అలెక్యా. అదేంటి 15,000 వేసిందేంటి? నిన్న 15,000 పంపావు. పోయిన నెల కంటే 5,000 ఎక్కువ వేసానుగా. అంటే నీకు క్యాబ్ ఖర్చులకి 10 to 15 అవుతున్నాయి కదా. ఆ, అంటే ఇప్పుడు ఆ ఖర్చులు లేవు కదా. వేరే ఖర్చు ఇంట్లో. ఇంట్లో ఖర్చా? అవును, ట్యాప్స్ రిపేర్ వచ్చాయి. ట్యాపా? అది ఆ ఇంటి వాళ్ళు వేయించుకుంటారు కదా. ఇల్లు మా ఫ్రెండ్ది. ఇలాంటి ఖర్చులన్నీ అడిగితే బాగోదు కదా. అవునవును, బాగోదులే. నెక్స్ట్ మంత్ కొంచెం ఎక్కువ ఇవ్వవా? ఆ? 13,000 పంపిందేంటి? 15 నుంచి 13కి వచ్చిందా? ఏంటి 13,000 పంపావు? అదే ఇంటి క్లీనింగ్కి అయింది. పోయినసారి కంటే 2,000 తగ్గాయి. క్లీనింగ్కి కొంచెం ఎక్కువైంది. ఓ, అప్పుడు ఎంతైనా ఎక్కువ పంపడం కష్టమే. నెక్స్ట్ మంత్ కొంచెం ఎక్కువ పంపివా? చికిరి 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 16,000 క్రెడిట్ ఫ్రమ్ అలెక్యా. 16,000 వేసావు. అంటే ఇంటి ఖర్చులకు వాడు. ఆమె రైట్? కరెక్ట్. అది నీళ్ళు కాదు కదా, అన్నీ నువ్వెందుకు చేయిస్తున్నావు? ఉండేది నేనే కదా. అవునవును, లాజిక్ మిస్ అయ్యాను. నెక్స్ట్ మంత్ కొంచెం ఎక్కువ. ట్రై చేస్తా. $10,000? ఆ, ఇంట్లో అర్థమైంది, ఇంట్లో ఖర్చులు రైట్. అన్ని ఖర్చులు చూసుకొని మిగిలింది నాకిస్తుందేంట్రా? అదేదో తన సొంతింటికి ఖర్చు పెట్టినట్టు పెడుతుంది. అబ్బా, ఆఖరికి తన కోసం డ్రైవర్ని కూడా అయ్యాను కదరా. ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా తన సొంతానికి వాడేస్తుందేంటి? అసలు నీకు మనీ ఇచ్చే ఆలోచన లేదేమో. తన అప్పు ఆవుపేయడానికి ఉంటే ఇచ్చేది కాకిరెట్టంత కూడా లేదు. పోలీసులకు చెప్తానంటే వద్దు అన్నావు, బలవంతంగా లాక్కుందామంటే కుదరదు అన్నావు. పోనీ లాయర్ని కన్సల్ట్ అయితే? దానివల్ల ఏదైనా రిజల్ట్ ఉండొచ్చు. నీకు విడాకులు ఇప్పించిన లాయర్ అయితే బెటరు. దీనికి త్వరగా ఇండిచ్చేయాల్సిందే. అయితే నువ్వు పని చేయాలి. ఏంటది? నువ్వు నీ మనీ వదిలేసుకోవడమే. ఏ. వదలనరా. మరి ఎలా ఎండిస్తావు? చెప్పాను బ్రదర్. నేను ఒట్టిగా వద్దలేనా, పెగ్గేసి మందేసి తాగేసి పోతున్నా. న్యాయం కోసం మీరు నా దగ్గరకు వచ్చారంటే మిమ్మల్ని విజయలక్ష్మి వరించినట్టే, మీరు ఈ కేసు గెలిచినట్టే. విజయలక్ష్మి ఎవరు? మీ పక్కింటావిడ మా ఎదురింటావిడ కాదు, అష్టలక్ష్ముల్లో ఒక లక్ష్మి. ఓ అదంట్రా. ఆపురా. సో విడాకులు తీసుకున్న మీ ఆవిడ దగ్గర నుంచి నీకు ఇవ్వాల్సిన డబ్బులు రాబట్టాలి, అంతేగా? అవును సార్. ఎంత? అది 11,33,350 స్టాప్ 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 1 minute. ఎంత? 11,33,350. 11,33,350. ఓకే, ఎప్పుడు ఇచ్చావు? అది మేమిద్దరం భార్య భర్తలుగా కలిసినప్పుడు ఇచ్చాను సార్. ఓకే, గుడ్ గుడ్. వచ్చేసినట్టే అనుకో. వచ్చేస్తాయంటరా. పద, వెళ్దాం పద. ఒక్క నిమిషం కూర్చో కూర్చో, ఇంకా చాలా ఉంది. నీ ఫ్రెండా? ఇలాంటి ఫ్రెండ్ ఉంటే నువ్వు బాగుపడినట్టే. ఓకే దెన్, మరి సెక్యూరిటీ కోసం ఏమైనా చెక్ తీసుకున్నావా? తీసుకోలేదు సార్. అగ్రిమెంట్? అగ్రిమెంట్ కూడా రాయించలేదు సార్. పోనీ ప్రామిసరీ నోట్? ప్రామిసరీ నోట్ రాయించాను సార్. ఎన్ని? 1. తూర్పెట్టు. తూర్పేట తెలియకుండానే లాయర్ అయ్యారు సార్. అటు తూర్పు. అటు తిరిగి దండం పెట్టు. తూర్పు తిరిగి దండం పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయంటారా? లే, దండం పెట్టుకో. పెట్టుకుంటా బాగా. మా డబ్బులు ఎలాగో వచ్చేలా చూసాము. అరే, దండం పెట్టేసుకున్నాను, వచ్చేస్తా లేరా. ఇటువంటి వాడు పక్కన ఉంటే నువ్వు విడాకులు తీసుకోవడంలో ఆశ్చర్యమే లేదు. నీకు ఈ డబ్బులు అస్సలు రావు. అదేంటి సార్, ఇందాకే కదా వచ్చేసినట్టు అన్నారు, ఇప్పుడు రాదంటారేంటి? ఎలా వస్తాయా? ఎలా వస్తాయి? నువ్వు ఇచ్చినట్టు ప్రూఫ్ లేదు, సెక్యూరిటీ కోసం చెక్ లేదు. అంటే సార్, నేను ట్రాన్స్ఫర్ చేసినట్టు బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఉంది. భార్యాభర్తలుగా కలుసున్నప్పుడు చేసామంటుంది. ఆ ప్రూఫ్ చెల్లదయ్యా, చెల్లదు.
ఉహు. ఇలాంటిది ఏదైనా ఉంటే విడాకులు ముందే నువ్వు నాకు ఒక మాట చెప్పుంటే నేను ఏదో ఒకటి చేసి సెట్ చేసేవాడిని కదా. చేదట్టిపోయిందే. ఇంకా డబ్బులు రానట్టే వదిలేసాయి. ఆ అమ్మాయి ఇవ్వదు. ఆశ వదిలేసుకో. అయ్యో లేదు సార్, ఇస్తుంది. ఆ. కాకపోతే ప్రతి నెల 10,000, 15,000, 13,000 అలా ఇస్తుంది. అవునా? అలా జరగకూడదే. ఇలా జరిగిందంటే నీకెక్కడో మచ్చుందా. యు ఆర్ ఏ లక్కీ గాయ్. ఓ పని చెయ్యి, నీ తెలివిని బాగా వాడి ఆ 20ని 30 చెయ్యి, 30ని 40 చెయ్యి, ఆ 40ని 50 చెయ్యి. తెలివిగా నీకు రావాల్సిన డబ్బులన్నీ రాబట్టేసు. ఆ అమ్మాయి నీకు ఎందుకు ఇవ్వాలని రివర్స్ కేసేసింది అనుకో, నీకు పెద్ద బొక్క. ఈలోపే తెలివిగా డబ్బులన్నీ రాబట్టేసుకో. అంతకు మించి చేయడానికి ఇంకేమీ లేదు. ఓకే సార్, చేసుకుంటాను. ఈరోజు సండే, ఆఫీస్ లేదు, డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. డ్రాప్ చేయడానికి మాత్రమే పనికొస్తానా? మాట్లాడడానికి పనికిరానా? ఇంకేముంటుంది? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఫోన్లో కాదు, కలిసి మాట్లాడాలి. ఈరోజు కుదరదు, నేను లంచ్కి వెళ్తున్నాను. సరే, తిన్నాక? కొన్ని పనులున్నాయి. ఓకే, ఫ్రీ అయ్యాక చెప్పు, సరేనా? లంచ్కి వెళ్ళొచ్చావా? వెళ్ళలేదు. వెళ్ళలేదా? వెళ్ళలేదని ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? కలవాలని చెప్పాను కదా. రోజు కలుస్తున్నాంగా, ఇవాళెందుకు? మనీ గురించి. ప్రతి నెల వేస్తున్నాను కదా. అదే, ఇలా అయితే ఎప్పటికి తీరుతుంది? మనీ గురించి నీతో మాట్లాడాల్సి వస్తుంది, నిన్ను కలవాల్సి వస్తుంది. ఇచ్చేదేదో తొందరగా క్లియర్ చేస్తే ఇద్దరికి మంచిది. క్లియర్ చేస్తే నాకు కూడా నిన్ను కలిసే ప్రాబ్లం పోతుంది. కానీ ఏం చేస్తాం, ఖర్చులు ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు. అది మాట్లాడడానికే వచ్చాను. టెన్షన్ పడకుండా నేను చెప్పేది అర్థం చేసుకో. కామెడీ బాగుంది. ఈఎంఐ తీసుకొచ్చావేంటి? 1 మినిట్. ఆ, దో ఏయ్, ఒక్కతే ఉండడం వలన ఖర్చులు ఎక్కువ పెట్టేస్తుందిరా. అదే షేరింగ్లో అయితే చాలా మిగులుతుంది. ఆ మిగిలింది నాకిస్తుందని తీసుకొచ్చానురా, అంతే. ఐడియా బాగానే ఉంది. నీతో కలిసి ఉండడానికి నాన్న ఒప్పుకుంది. అదే ఒప్పించానురా, లేకపోతే ఇప్పట్లో నా అప్పు తీరేలా లేదు. నువ్వు ఇక్కడే ఉండే, తను తీసుకొస్తా. లోపల రా లెక్యా. హ్మ్. అలిక్యా, హ్మ్? బ్యాగ్ ఆ, కొంచెం బరువుగా ఉంది. బరువుగా ఉందంటారా? బరువుగా ఆ, ఆ, ఆ. బరువుగా ఉందా? అర్థమైంది. నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తా. వెళ్ళి తీసుకురా మరి. బ్యాగులు కూడా మొయ్యాల్సి వస్తుంది డబ్బుల కోసం. తేలిగ్గానే ఉంది కదా. అది బరువేం లేదు కదా. అంటే ఆడపిల్లను కదా, నాకు కొంచెం బరువుగా ఉంది. ఆడపిల్లవు కదా. అవునవును, ఆడపిల్ల కదా, కొంచెం బరువు ఉంటుంది. ఆ, నేనెక్కడుండాలి? ఇదిగో ఈ రూమ్ లో ఉండొచ్చు. అదేంటి, ఆ రూమ్ లో నన్ను ఉండమని చెప్పి తీసుకొచ్చావు కదా. ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయాడికి రూమ్ ఎందుకురా? పోయా బాల్కనీలో సావు. బాల్కనీయా? షాక్ ఏం చాలే కానీ వెళ్ళు, అవ్వా. వెళ్ళి సర్దు. 2 minutes. డ్రెస్సులు వేసుకునేటోని ఏ మహాలు చేసిండు. ఈ రూమ్ లోనే మంచిగా ఉండేటోని ఇప్పుడు వెళ్ళి బాల్కనీలో పడుకో అని అంటున్నాడు. వెళ్ళు. బై బై టాటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అలెక్య. ఆనంద్ ఎందుకు డ్రాప్ చేశాడు? అంటే తన ఆఫీస్ కూడా సేమ్ రూట్, అందుకని ఏమైనా ప్రాబ్లమా సార్? భయం. ఏం సార్? అదే, వైఫ్ని డ్రాప్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యే రోజుల్లో ఫ్రెండ్ని డ్రాప్ చేసి వెళ్ళడం అంటే హీస్ గ్రేట్ అంటున్నాను. అలెక్య, సార్, సార్ అని రెస్పెక్ట్ వద్దు. ఆదిత్యాన్ని చనువుగా పిలువమని ఎన్నిసార్లు చెప్పాలి? కొంచెం టైం పడుతుంది సార్. ఇప్పటికే చాలా లేట్ అయింది. యాక్చువల్లీ ఆఫీస్లో నన్ను అందరూ ఆదిత్య అనే పిలుస్తారు. అలా పిలిస్తేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది.
ఇట్స్ ఓకే. నన్ను ఆదిత్య అని పిలువు. ఆదిత్య, టీ తీసుకో. రామచంద్ర, ప్రతిసారి ఈడేంట్రీ ఏంట్రా? నిన్నే ఆదిత్య, గ్రీన్ టీ తీసుకో. నీ బతుక అయిపోయింది. చెక్కేస్తాను రా నిన్ను. ఎక్కడ్రా? ఆన్ ద వేరా, ఆఫీస్కి వస్తున్నా. జాబ్ మింగింది లేరా, ఆఫీస్కి రాకు. ఏంటి జాబ్ మింగడం ఏంట్రా? అంతా బాగానే సెట్ చేసాం కదరా. ఎంత సెట్ చేసినా ఫేకేరా. ఈ అమ్మ జీవితం ఏం ప్రాబ్లం లేదని గట్టిగా చెప్పి డబ్బులు కూడా గట్టిగానే తీసుకున్నాడు కదరా వెధవా. అయిపోయింది, వదిలేరా. ఏదైనా ఉంటే సెట్ చేద్దాంలే. చూడాలరా, ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ పోతే చాలా కష్టం రా బాబు. ఈఎంఐలతో ఇరకాటం, ఓనర్తో రెంట్ సంకటం, అవసరాలతో చెలకాటం. ఓరి బాబోయ్, అన్నీ భరించడం కష్టం రా. పోయింది జాబ్ మాత్రమే, జీవితం కాదు. ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది. కొంచెం టైం పడుతుంది. భవిష్యత్ గురించి తెలియని వాళ్ళే ఇలాంటి సూక్తులు చెప్తారు. ఆ, నీకు మోరల్ సపోర్ట్గా ఉంటుందని చెప్పాను. పోనీ మా ఆఫీస్లో చూడనా? ఛే, అలాంటి జాబ్కి నేను నాకేం అవసరం లేదు. ఫేక్ ఐడీలతో వచ్చే జాబ్ మాత్రమే చేస్తావన్నమాట. తమరికి అది చేయడం కూడా చేత కాలేదు కదా. పైగా నేను ఇప్పించాను జాబ్. కేవలం వారంలో జాబ్ కొట్టి చూపిస్తా. అది చూద్దాం. 40K? ఇది 40K వేసావు? నీ అప్పు తీర్చాలిగా. అయితే ఇక నుండి ఇలానే వేస్తావా? వీలైతే ఎక్కువ వేస్తాను. నీ అప్పు క్లియర్ అయితే నీ నుంచి దూరమై నాకంటూ ఒక లైఫ్ చూసుకోవాలి. ఏదైనా చేసుకో, నా డబ్బులు నాకు వస్తే చాలు. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఇప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళాలంట? ఆఫీస్కి. జోకా, జాబ్ లేదని? హా, వారం రోజుల్లో జాబ్ కొడతానని తొడగొట్టి చెప్పావుగా. ఇంకో వారం పడుతుంది. నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. పోనీ పార్టీ ఇచ్చి జాబ్ కొట్టేయలేకపోయావా? సెటేరా, అలాంటి జాబ్ ఏం అవసరం లేదు. అదేగా నీ పాలసీ, అందుకే అన్నాను. అప్పుడు ఇదే మాట నేనంటే గొడవ పడ్డావు. నీ దాకా వచ్చేసరికి అలా జాబ్ తెచ్చుకోవడమే బ్యాడ్ అంటున్నావు. మేమంటే బూతు, మీరంటే నీతా. హ్మ్. ఆనంద్, నీ జాబ్ గురించి ఆదిత్యని ఒక మాట అడగనా? అవసరం లేదు. ఈగోనా? ఫిలాసఫీ. నాకు కావాల్సింది ఎప్పుడైనా ఎత్తుక్కుంటే నా దగ్గరకు వస్తుందని. దీన్ని ఫిలాసఫీ అనరు, చేతగానితనాన్ని సమర్థించుకోవడం అంటారు. ఆదిత్యనే కాల్ చేస్తున్నాడు. చెప్పానా వచ్చే టైంకి అదే వస్తుందని? నాకు జాబ్ ఇవ్వడానికి అయి ఉంటుంది. హలో, చెప్పండి ఆదిత్య గారు. ఓ, ఓకే సార్, షూర్ సార్. రమ్మన్నారు. జాబ్ గురించి అయి ఉంటుంది. అలేఖ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం చెప్పి ఎలాగైనా అలేఖ్యను ఒప్పించమని ఆనంద్ని అడగాలి. మాట్లాడాలని చెప్పి సైలెంట్గా ఉన్నాడు ఏంటి? మనం అడిగేద్దాం. చెప్పండి సార్, మాట్లాడాలని చెప్పి సైలెంట్గా ఉన్నారు. హా, ఎలా చెప్పాలో తెలియడం లేదు. పోనీ మెసేజ్ చేయండి. ఏ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ సార్. పోగొట్టుకోవడం చాలా కష్టమైన విషయం. అవునవును, జాబ్ అయ్యాకే నాకు తెలిసింది. ఎవరు కూడా కావాలని పోగొట్టుకోరు. టైం అలా డిసైడ్ చేస్తుంది. ఇతనేంటి నాకు జాబ్ పోయినందుకు మరీ ఎక్కువ ఫీల్ అవుతున్నాడు, తెంగరాడు. కానీ అదే టైం మళ్ళీ మనకి మంచి అవకాశం ఇస్తుంది. అవును సార్. కానీ ఆ అవకాశం నువ్వు అనుకుంటే అవుతుంది. అయ్యో, గట్టిగా అనుకుంటాను సార్. అడిగాక మాట తప్పకూడదు మరి. నాకు జాబ్ ఇవ్వడానికి ఇంత డ్రామానా? మరి ఎమోషనల్ ఫెలోలో ఉన్నాడే. మాట తప్పను, మడం తిప్పను. ఏంటి దగ్గరికి వస్తున్నాడు? ఏంది బెండ్ అవుతున్నాడు? మమ్మో, కంపెనీస్ ముద్దు పెడతాడు ఏంటి? నేను అలేఖ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ? నువ్వే తన్ని ఒప్పించి మా పెళ్లి చేయాలి. తను ఆల్రెడీ మ్యారీడ్. అలాగే డివోర్స్ కూడా. తను చూడగానే ఆ దేవుడు నా కోసమే పంపాడనుకున్నాను.
ఎలాగైనా మీరే తన్ని నాతో పెళ్లి కొప్పించాలి. ఒప్పుకోదేమో. ప్లీజ్ మీరే ఒప్పించాలి. చిన్నవాడివైనా పెళ్లి పెద్దగా మా పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. ఒక 2 days టైం ఇవ్వండి. తనని ఒక మాట అడిగి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. 2 days కాదు, ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే. ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమేనా? అలేఖ్య, ప్లీజ్ ఎస్ అని చెప్పు. సైలెంట్గా ఉంటే ఎలా? అడిగారు కదా, నో అంటే నో అని చెప్పు. ఏంటి బ్రో ఇంత మాట అన్నావు? నాకిష్టమే. అలేఖ్య, ఐ లవ్ యూ. కానీ కొంచెం టైం కావాలి. నేను ఫస్ట్ టైం చేసిన తప్పు మళ్ళీ చేయలేను. నీ ఇష్టం, ఎంత టైం కావాలో తీసుకో. పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందాం. బ్రదర్, ఆ. బ్రదర్, ఆ. నువ్వు దేవుడు ఇచ్చిన బ్రదర్. హలో బాయ్, టేక్ కేర్. ఆది, ఎస్, జాగ్రత్తగా వెళ్ళండి. స్పీడ్గా వెళ్ళొద్దు. ప్రామిస్. 40 దాటను. ఆల్రెడీ దాటావుగా. బాయ్. ఆయనకి డివోర్స్ అయింది. నాకు అయిందిగా. అలా కాదు, ఆయన ఏజ్ 40+, పైగా 7 ఏళ్ల పాప కూడా ఉంది. తెలుసు, అన్నీ ముందే చెప్పాడుగా. అతను నాలాగే ఫస్ట్ మ్యారేజ్లో ఇబ్బంది పడ్డాడు. అయినా నా ఏజ్ అని నిన్ను ప్రేమించాను. కానీ నాకు బాధే మిగిలింది. ప్రేమకి వయసుకి సంబంధం లేదు. అర్థం చేసుకునే మనసుంటే చాలు. అది నీ దగ్గర లేదు కాబట్టే మనం విడిపోవాల్సొచ్చింది. అన్నీ ఆలోచించాకే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఆదిత్యని పెళ్లి చేసుకుందామని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యావా? అవును, చేసుకుంటాను త్వరలోనే.